ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీకు నడిపింపు అవసరమా? నీవు పరిశుద్ధాత్మలో జీవించు ఒక వ్యక్తివైతే నీవు ప్రకృతి సంబంధమైన సహజమైన జీవితము జీవించుచు నీ జీవిత కాలమంతయు చేయగలిగిన అనేక కార్యములకు అధికమైన వాటిని కేవలము 1 గంటలో చేసి ముగించెదవు అని ఒక దైవజనుడు చెప్పిరి. మనము 2 రీతులలో జీవించవచ్చునని పాస్టర్ ఎస్బి ఎర్నెస్ట్ గారు చెప్పేవారు. పక్షులు నడవగలవు, పక్షులు ఎగిరిపోగలవు. ఒక పక్షి కొద్ది దూరం మాత్రమే నడిచి వెళ్ళగలదు, కానీ ఎగిరినట్లయితే అది పర్వతములను, నదులను, ఇతరత్ర ఆటంకములను దాటి వెళ్ళగలదు. ఆత్మచేత నడిపింపబడు ఒక జీవితము ఎగురుచుండు ఒక పక్షి వలె ఉండును. ఐగుప్తు నుండి కనానుకు పయనించు ప్రయాణము 11 దినముల ప్రయాణము మాత్రమే, కాని ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరుటకు 40 సంవత్సరములు పట్టెను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 2వ వచనము చూడుము. మానవుడు కాదు గాని దేవుడే వారిని నడిపించెను. అలాగైతే దేవుడెందుకు వారిని 40 సంవత్సరములు తీసుకుని వెళ్ళెను? మన హృదయం యొక్క స్థితిని అనుసరించియే దేవుడు మనలను నడిపించును. తన జనులను అరణ్యము గుండా తీసుకుని వెళ్ళవలనని దేవుడు ఇష్టపడలేదు, కాని వారి యొక్క హృదయ స్థితిని బట్టి ఆయన ఆ విధముగా చేయవలసి ఉండెను. మనలో కొందరికి జీవితకాలమంతయు అరణ్యయాత్రగానే ఉన్నది. ఎడారి లేక అరణ్యమనగా పుష్పములు గాని, గడ్డి గాని, ఆకులు గాని, నీడ గాని, ఫలములు గాని లేని ఒక స్థలము. అది ఎండిపోయిన నిర్జల ప్రదేశమై ఉన్నది. దేవుడు మనకు నడిపింపును ఇవ్వవలననినా, ఆయన కోరినటువంటి మార్గములో మనలను నడిపించవలననినా మన యొక్క హృదయము దేవునితో సరిగ్గా యథార్థముగా ఉండవలెను. ఒకవేళ మన హృదయము మూర్ఖపు పట్టుదల గలదిగాను కఠినమైనదిగాను ఉండిన ఎడల దేవుడు మనలను నడిపించు మార్గములు మనకు కఠినముగా అనిపించును. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కునిపోవును. 125వ కీర్తన 5వ వచనము. మనము మన యొక్క వంకర త్రోవలను పట్టుకుని ఉన్న ఎడల ప్రభువు తన యొక్క పరిపూర్ణమైన త్రోవలను మనకు చూపించరు. గనుక మనము ప్రభువునకు భయపడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండెదము గాక. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కూరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 25వ కీర్తన 12వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.